ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను MI A3 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సో మనకి HDFC క్రెడిట్ కార్డ్తో 750 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉండే. సో మనకు ప్యాక్ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే లోపల బాక్సే ఉంది. ఇది బేస్ వేరియంట్ 4GB RAM 64GB వేరియంట్. ఇది ప్రైస్ చూసుకుంటే 13,999 ఉంది. అండ్ ఇంకొకటి మనకు 6GB RAM 128GB వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ చూసుకుంటే 15,999 ఉంది. సో ఇక్కడ మనం బాక్స్ మీద చూసుకుంటే మనకి MI A3 మొబైల్ అయితే ఉంది. మీద షామీ ఇండియాస్ #1 బ్రాండ్ అని ఉంది. కింద 48MP AI ట్రిపుల్ కెమెరా అని ఉంది. సైడ్కి చూసుకుంటే MI A3 Android 1 అని ఉంది. సో ఇది Android 1 కొలాబరేషన్తో వస్తుంది ఫోన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఫాస్ట్గా మనం సీల్స్ని ఓపెన్ చేద్దాం. సో మొబైల్ ఫోన్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక చిన్న బాక్స్లో మనకు యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేస్ ఉంది. సో ఈ కేస్ క్వాలిటీ చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. మరీ చీప్ లేదు, మరీ ఎక్సలెంట్ లేదు, మిడిల్లో ఉంది. నెక్స్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ ఫోన్ని కొంచెం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు Type-C కేబుల్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకు బాక్స్లో Type-C కేబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది పవర్ అడాప్టర్ 5V 2A అవుట్పుట్తో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఫోన్ మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జర్ అయితే మిస్ చేస్తారు వీళ్ళు. సో ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ కూడా ఉంది. సో లోపల బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో ఇక మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే సో మొబైల్ ఫోన్ మీద కూడా మనకు స్పెక్స్ అయితే ఉన్నాయి ఇదంతా. సో ఇదంతా తీసేద్దాం మనము. బ్యాక్ సైడ్ కూడా ఒక కవర్ వచ్చింది, ఇది కూడా తీసేద్దాము. సో డిజైనింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. సో చాలా ప్రీమియం కనబడుతుంది. మీరు బ్యాక్ సైడ్ లైన్స్ అంతా కూడా చూడవచ్చు. ఒక యూనిక్ డిజైన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. ఆ కెమెరా మీద గ్లాస్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ అయితే అయ్యి ఉంది. సో మనకు ఓవరాల్గా మంచి బిల్డ్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఉంది డిస్ప్లే కూడా. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం సో చాలా బాగుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం ఒకసారి ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్, సోనీ IMX 586 సెన్సర్, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, వైట్ షాట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ కింద చూసుకుంటే మనకు LED ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ బాటంలో షామీ అండ్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇంకా Android 1 అని కూడా ఉంది సైడ్కి. సో మనం బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ అండ్ ఇంకా మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు సిమ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్, 2 సిమ్ కార్డ్స్ లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోలేము. సో ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. టాప్ లో చూసుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్, 3.5mm జాక్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో ఫైనల్ గా 3.5mm జాక్ అయితే మళ్ళీ వీళ్ళు తిరిగి తీసుకొచ్చారు. MI A2 లో స్కిప్ చేశారు, కాకపోతే మళ్ళీ MI A3 లో మనకు 3.5mm జాక్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు 6.08 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ టాప్ లో చూసుకుంటే మనకు డాట్ నాచ్ ఉంది అండ్ ఇంకా ఇయర్ పీస్ కూడా ఉంది. సో ఈ డాట్ నాచ్ లో చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది f2.0 అపర్చర్తోని. అండ్ కింద చూసుకుంటే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అండ్ ఒక బెజల్ కూడా ఉంది. సో ఈ బెజల్ సైజ్ కొంచెం థిన్ ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేది, కొంచెం పెద్దగా కనబడుతుంది ఆ బెజల్. సో డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మనం మాక్సిమం 720p రెజల్యూషన్ అనేది చూడవచ్చు. సో నాకు కొంచెం మైనస్ అనిపించింది. సో ఈ ప్రైస్లో చూసుకుంటే మనకు మాక్సిమం ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు AMOLED ఇచ్చారు, ఒక మంచి విషయం ఈ ప్రైస్లో. కాకపోతే ఫుల్ HD ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. కాకపోతే డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కలర్స్ వైబ్రెంట్గా కనపడుతున్నాయి, వింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిఫ్లెక్షన్ బాగుంది. సో డిస్ప్లే అంతా కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే FHD ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. ఫ్రెండ్స్, ఇక మనం డివైస్ని బూట్ చేద్దాము. సో బూట్ చేయగానే Android 1 అని వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు MI అని వచ్చింది. సో మనం ఫాస్ట్గా సెటప్ చేద్దాము. సో అంతా సెటప్ చేసి ఫైనల్గా చూద్దాము. ఫ్రెండ్స్, డివైస్ అయితే ఆన్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకు Android 1 ప్రోగ్రామ్ మీద వస్తుంది. అంటే మొత్తం స్టాక్ Android ఉంటుంది. సో ఇక్కడ కూడా బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉండవు. సో క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది UI అయితే. సో నా ఫేవరెట్ UI ఇది స్టాక్ Android. మనకు పిక్సెల్ ఫోన్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది UI అంతా కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నీట్ అండ్ క్లీన్ ఉంటుంది.
నెక్స్ట్ మనం ఒకసారి స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64 జీబీలో మనకు 14.5 జీబీ అయితే యూజ్ అయింది, అంటే 49 జీబీ వరకు మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ అయితే వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 9తో వస్తుంది, ఆండ్రాయిడ్ 5తో వస్తుంది, జూన్ 5th అయితే ఉంది సెక్యూరిటీ ప్యాచ్. సో అప్డేట్ విషయంలోనైతే ఇది బాగానే ఉంటుంది. మనకు ఆండ్రాయిడ్ 1 మీద వచ్చిన ఫోన్ కాబట్టి అప్డేట్స్ అయితే మనకు రెగ్యులర్గానే ఉంటాయి. కాకపోతే మీరు మరీ అంత ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, పిక్సెల్ ఫోన్స్ అంత ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే మనకు అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గానే ఉంటాయి. నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే సో ఈ ఎంఐ ఏ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో మంచి కెమెరాస్ని అయితే తీసుకొస్తారు. సో దీంట్లో కూడా మనకు మంచి కెమెరా సెటప్ అయితే ఉంది. 13,000లో బెస్ట్ కెమెరా ఫోన్ అని కూడా చెప్పొచ్చు. సో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే దీంట్లో మనం వీడియోలో చూసుకుంటే టైమ్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్ అయితే ఉంది. అండ్ మనం మ్యాక్సిమం రెజల్యూషన్ చూద్దాం. అండ్ ఇంకా దీంట్లో స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఓఐఎస్ అయితే కాదు, ఇది ఈఐఎస్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో మ్యాక్సిమం మనము 4K 30 FPS వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. సో ఓవరాల్గా వీడియో మ్యాక్సిమం రెజల్యూషన్ చూసుకుంటే ఇది. ఒకసారి ఫ్రంట్ రెజల్యూషన్ చూద్దాము. ఫ్రంట్ మ్యాక్సిమం మనము 1080p 30 FPSలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. సో ఒకసారి మనము షటర్ స్పీడ్ చెక్ చేద్దాము, షటర్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో. సో ఇక్కడ చూసుకుంటే షటర్ ల్యాగ్ అయితే ఉంది మనకు. సో షటర్ స్పీడ్ అయితే మనకు స్లో ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా అలానే ఉంది, ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం ఎక్కువ స్లో ఉంది. సో షటర్ ల్యాగ్స్ అయితే ఉన్నాయి, చూడాలి అప్డేట్లో వీళ్ళు ఏమైనా ఫిక్స్ చేస్తారో. సో ఇక్కడ నేను కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే తీసాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం CPU సెట్లో చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 636 ఉందని చూపిస్తుంది, కాకపోతే తప్పు. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 665 ఉంది. ఇది 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, Adreno 610 GPUతో వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే దీంట్లో 4030 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇక్కడ సెన్సార్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబిడ్లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది దీంట్లో అడిషనల్గా. సో మనం టీవీస్, ఏసీస్ వీటన్నిటి కూడా ఆపరేట్ అయితే చేయవచ్చు. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది 7th జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో మనకు బాగానే ఉంది, మరీ స్లో అయితే ఏమీ లేదు. సో మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫేస్ అన్లాక్ చూద్దాం మనం ఒకసారి. సో ఫేస్ అన్లాక్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉంది. సో ఐస్ క్లోజ్ చేసుకుంటే మాత్రం వర్క్ అవ్వట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ యువర్ ఐస్ అని చూపిస్తుంది. సో ఫేస్ అన్లాక్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇది వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో మనము హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ ఫోన్లో వచ్చిన కేస్ని వేసి చూద్దాము. సో కేస్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో చూడడానికి కూడా బాగుంది, మనకు డిజైన్ అంతా కూడా బాగానే కనపడుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంఐ A3 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. నెక్స్ట్ నేను దీనికి సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా రివ్యూ, అండ్ ఇంకా Realme X కంపారిజన్, కెమెరా కంపారిజన్, అండ్ ఇంకా గేమింగ్ రివ్యూ, ఫుల్ రివ్యూ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో వాటన్నిటిని కూడా మిస్ అవుతుంది అనుకుంటే మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలనుకుంటే దీనికి సంబంధించి కింద కమెంట్స్లో అడగండి, ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ, సైనింగ్ అవుట్. జై హింద్.